నేను మీ డాక్టర్ రాజా కొప్పులో మాట్లాడుతున్నాను. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో నేను ఒక పేషెంట్ అడిగారు, డాక్టర్ గారు మా మదర్కి అయితే మీరు ఆపరేషన్ చేశారు, ఆవిడకేమో చాలా కాళ్ళు నొప్పులు ఉండేవి, అది వెరికోస్ వెయిన్స్ గ్రహించి మేము ఆపరేట్ చేయించుకోవడం వల్ల బ్యూటిఫుల్ గా తగ్గిపోయి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. నాకు రివర్స్ అవుతుంది, బయటికి నా వెయిన్స్ కనబడుతున్నాయి చాలా, కానీ నాకు సిమ్టమ్స్ లేవు, ఇది పాసిబుల్లా? వారికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ లేక ఉండటం పాసిబుల్ అని పేషెంట్ అడిగారు. ఇది డెఫినెట్ గా పాసిబుల్ అండి. ఇక్కడ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళందరికీ సిమ్టమ్స్ ఉండాలని అవసరం లేదు. అందుకనే పేషెంట్స్ అందరికీ మనం స్కాన్ చేసి ఈ వారికోస్ వెయిన్స్ కనిపించిన ప్రతి ఒక్కరికి స్కాన్ చేసి బేస్ లైన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఆ బేస్ లైన్ లో మనం సిమ్టమ్స్ లేకపోతే యూజువల్ గా ఆపరేషన్ ఎటువంటిది చేయము. అండ్ కొన్నిసార్లు అది పెరగడం కానీ అది విషమించడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగితే మళ్ళీ రిపీట్ స్కాన్ చేసి వాళ్ళకి యూజువల్గా ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా సిమ్టమ్స్ లేకుండా వారికోస్ ఉండడం చాలా కామన్ గా చూస్తాం. దానికి కారణాలు చాలా ఉంటాయండి. కొన్నిసార్లు ఏజ్ ఎక్కువ ఉంటే సిమ్టమ్స్ తొందరగా వస్తాయి. ఒక ఫిట్నెస్ బాగా మీరు మెయింటైన్ చేస్తే సిమ్టమ్స్ ఎక్కువగా ఉండవు. మగవాళ్ళలో సిమ్టమ్స్ జనరల్ గా తక్కువగా ఉంటాయి. వెయిన్స్ బాగా ఉబ్బేదాకా వాళ్ళు డాక్టర్కి చూపించుకోరు. సో డెఫినెట్గా మీకు వారికోస్ వెయిన్స్ ఉండి సిమ్టమ్స్ లేకుండా ఉండటం అనేది చాలా సహజంగా మనం చూస్తాం.